ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారానికి రాకడ సంబంధిత గుర్తులు, రాకడ సంబంధిత సూచనల మీద కొన్ని అద్భుతమైనటువంటి 10 సూచనలు మనం ధ్యానించడానికి దేవుడి చక్కటి అనుమతి, అత్యున్నతమైన మహాకృప మనందరిపైన కూడా కుమ్మరించారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. 10 రాకడ సూచనలు, 10 రాకడ గుర్తుల్లో మునిపెన్నడూ ఏ ఒక్కరూ కూడా ఊహించినటువంటి ఎన్నో విషయాలు, తెలియనటువంటి ఎన్నో విషయాలు దేవుడు మనందరికీ కూడా తెలియపరిచారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ రోజున 11వ రాకడి సూచన, అద్భుతమైనటువంటి రాకడి సూచన. నేను అంటాను, ఈ రాకడి సూచన వివరించేటువంటి సమయానికి, ముగించుకునే సమయానికి అయ్యి బాబోయ్, మనం దేవుని రాకడికి ఎంత దగ్గరలో ఉన్నామా అనేటువంటి ఆలోచనలోకి మనం అందరం కూడా తప్పక వస్తూ ఉంటాను. ఎందుకంటే దీన్ని ఎవరో కూడా పొరపాటును కూడా ధ్యానించరు, దీన్ని పెద్దగా ఎవరో కూడా పట్టించుకోరు. మరి ఎందుకు చాలామంది వ్యక్తులకి ఇది కూడా ఒక రాకడి సూచన అనేటువంటి విషయాన్ని గమనించలేకపోతున్నారో నాకు తెలియదు. కానీ ఈ రోజున ఆ విషయాన్ని మీ అందరితో నేను పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయాన్ని ప్రధాన ప్రాముఖ్యమైన అంశంగా మనం తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు అనేటువంటి మాట కనబడతా ఉంది. లేఖనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో ఏముందంటండి? జ్ఞానము కలదు అనేటువంటి మాట కనబడతా ఉంది. ఇది ఒక రాకడ సూచన అండి, ఇది కూడా రాకడ సూచనేనా అండి మీరు అనుకోవచ్చు. లేదు లేదు, దీని గురించి నేను వివరించేదానికంటే ఒక వచనాన్ని మీకు ముందుగా చూపించి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఈనాటి వరకు మనం మత్తయి సువార్త 24, లోక 21లో ఉన్నటువంటి రాకడ గుర్తుల మీద ధ్యానించాం. ఇంకా ధ్యానించవలసినవి చాలా ఉన్నాయి. అంటే అయిపోయినాయి అని అనట్లేదు, కానీ ఒక కొత్త గ్రంథంలో, ఒక కొత్త పుస్తకంలో ఉన్నటువంటి ఒక రాకడ సూచన మీద ధ్యానించాలని ఆశ కలిగింది. కాబట్టి దానియేలు గ్రంథం 12వ అధ్యాయానికైనా మనం చూసినట్టయితే అక్కడ రాకడ సంబంధిత గుర్తు చాలా అద్భుతమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచాడు. అయితే దీన్ని చాలామంది గమనించలేకపోతున్నారు, దీన్ని చాలామంది చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. ఇది కూడా రాకడ సంబంధిత గుర్తు అనేటువంటి ఆలోచనలో కూడా రాలేనటువంటి కారణాన్ని బట్టి చాలామంది వచనాన్ని మరుగు చేసేసారు, పూర్తిగా దాన్ని ఇంకా మర్చిపోయారు, దాచిపెట్టేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కానీ అది ఒక అద్భుతమైనటువంటి రాకడి సూచనని లేఖనాల ద్వారాగా, అన్నిటికీ మించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మూలంగా నేను పొందుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతని మీ అందరితో కూడా నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం చూడండి. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అదుకుమగునని అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పెను అనేటువంటి మాట కనబడతా ఉంది. అంత్య దినములలో తెలివి ఎక్కువైపోవును అనేటువంటి మాట కనబడుతుంది చూడండి. అంత్య దినము వరకు కూడా ఈ గ్రంథాన్ని ఏం చేయాలమ్మా దానియేలు? చెప్పాలి, సీల్ అయ్యి దాన్ని ఓపెన్ చేయకు, అందరికీ తెలియపరచుకో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అంత్య దినముల నందు ఏం పెరిగిపోతుందంట? చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అనేటువంటి మాట కనబడుతుంది. ఇది రాకడ సూచన కదా? అంత్య దినము అనగా చివరి రోజుల్లో తెలివి ఎక్కువైపోతుంది అనేటువంటి విషయం చాలా స్పష్టమైనటువంటి రీతిలో లేఖనాల్లో మనకు కనబడతా ఉంది. వాస్తవానికి తెలివి ఎక్కువ అవడం అనేటువంటిది మంచిదా చెడ్డదా? చెప్పాలి. తెలివి ఎక్కువైపోవడం అనేటువంటిది మంచిదా చెడ్డదా? చెప్పాలమ్మా.
ఆలోచించుకొని చెప్పండి. నేను టైం తీసుకుంటాను. మీరు నాతో పాటుగా ఫ్లోలో నాతో పాటు కలిసి మీరు ముందుకెళ్ళాలంటే కష్టమే. కాబట్టి నాలాగే వద్దు, మీకు ఎంత టైం తీసుకున్నా పర్లేదు. తెలివి ఎక్కువైపోవడం మంచిదా చెడ్డదా? ఎందుకు చెడ్డది చెప్పాలి. మరి ఇలాంటి తెక్క ప్రశ్నలకి సమాధానాలు ఇస్తే మరి మీరు చెప్తే ఇలాగే ఇస్తారండి, మేము చెప్పమండి అన్నట్టు చూస్తున్నారు. కొంత పెద్ద అయితే వెనకాల నవ్వుకుంటున్నాడు. చెప్పండి, తెలివి ఎక్కువైపోవడం అనేది మంచిదా చెడ్డదా? చెప్పండి అమ్మా. చెడ్డదే. ఎంత తెలివైతే కావాలో అంతే దేవుడిచ్చాడు. ఒకవేళ తెలివి తేటలు మీకు కొదువై ఉన్న ఎడల, జ్ఞానం కొదువై ఉన్న ఎడల నన్ను అడుగు, అప్పుడు ఇస్తాను. అప్పుడు కూడా ఎంత ఇస్తానో అవసరం ఉన్నంత మట్టికే. అవసరానికి మించి దేవుడు ఏది ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. అవసరానికి మించి ఏది ఇవ్వబడినా అది దేవుడి నుంచి వచ్చింది కాదు. అంత్య దినాల్లో ఎక్కువగా మనకు కనబడేటువంటి ఒక బలమైన రాకడ సూచన ఏంటో చెప్పమంటారా? తెలివితేటలు ప్రపంచంలో ఎక్కువైపోతాయి అనేటువంటి మాట కనబడతా ఉంది. లేఖనాల్లో ఇంకొక మాట ఉంటుంది, దాని వరకు నేను వెళ్ళను, కానీ అధిక నీతిమంతుడువై ఉండకము అనే మాట రాయబడింది. అంటే అధిక నీతిమంతుడిగా ఉండడం కూడా చెడ్డదని అర్థం. అంటే అధిక మంచోడుగా ఉండకు, అతి మంచోడుగా ఉండకు అని వాక్యం సెలవిస్తా ఉంది. అది కరెక్టా రాంగా? అది కరెక్టా రాంగా? ఎక్కువ మంచితనం కూడా మంచిది కాదని దాని అర్థమా? అలాగెందుకు అవుతుంది? మంచికే అతి మంచిని చూపించేస్తాడు మరి సిలువ మీద యేసయ్య. ఇంకా మంచితనానికే ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఆ స్టేజ్లో ఆయన మంచితనం కనిపరిచాడు. మరి అధిక మంచివాడివే, అధిక నీతిమంతుడివే ఉండొద్దు అన్న మాట దాని యొక్క అర్థం ఏంటి? అర్థం తెలియదు, అపార్థం చేసుకుంటాం, ఇష్టానుసారంగా అర్థం చేసుకుంటా ఉంటాం, తప్పిపోయే ప్రమాదం కనబడతా ఉంది. కాబట్టి దాని గురించి నేనైతే ఇప్పుడు చెప్పాలని నేను అనుకోవట్లేదు, కానీ వాక్యం అయితే సెలవిస్తున్న మాట ఏంటంటే అంత్య దినములలో తెలివి అధికమగును అనేటువంటి మాట చాలా స్పష్టమైనటువంటి రీతిలో లేఖనాల్లో కనబడుతుంది. కాబట్టి ప్రపంచంలో ఈనాటి వరకు ఎప్పుడూ కని విని చూడనటువంటి తెలివి మనుషుల్లో కనబడుతుంది అని చెప్పి లేఖనాల్లో సెలవిస్తా ఉన్నాడు. ఇందాక ప్రకటన గ్రంథం 13:17లో కూడా రాయబడిన మాట ఏంటంటే ఇందులో జ్ఞానము కలిగిన మనసు ఉన్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను ఏం చేయాలి? లెక్కింపనిమ్ము. 2000 సంవత్సరాల నుంచి 666 ముద్ర గురించి ఇష్టానుసారమైన వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 2000 సంవత్సరాల నుంచి 666 ముద్ర ఇదే అనేటువంటి అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కానీ 666 ముద్ర యొక్క అర్థం అనేటువంటిది ఈ రోజు వరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ 666 ముద్ర యొక్క అసలు సిసలైనటువంటి నిర్వచనం, దాని యొక్క సంపూర్ణమైనటువంటి అర్థం చివరి దినాల్లో బయటపడింది. మీరు గమనించారో లేదో? ఈనాటి వరకు అర్థం కానటువంటి, ఈనాటి వరకు ఎవరికీ కూడా తోచనటువంటి, ఈనాటి వరకు కూడా ఎవరికీ కూడా ఏ విధంగా కూడా అంతు చెక్కనటువంటి 666 ముద్ర యొక్క అసలు సిసలైనటువంటి అర్థం ఎప్పుడు బయటకు వచ్చిందండి? చివరి రోజుల్లోనే బయటకు వచ్చింది. అదొక దేవుని పేరు అనేటువంటి విషయం కూడా బయటపడడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే అంత్య దినములలో నా బిడ్డల మీద ఏం కుమ్మరిస్తాను అన్నాడైనా? నా ఆత్మని కుమ్మరిస్తాను అన్నాడు. కాబట్టి అంత్య దినాల్లో సత్యం బయటకు వస్తూ ఉంటుంది. ఎంతో కాలం నుంచి మరుగు చేయబడినటువంటి రహస్యాలు, మర్మాలు బయటపడతా ఉంటాయి. దాని గురించి ఇక్కడ దానియేలు భక్తుడు రాయలేదు, కానీ అసలు అంత్య దినాల్లో తెలివి అధికమగును అనేటువంటి మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే దాన్ని చెప్పేదానికంటే కూడా ముందుగా ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూడండి, అధిక తెలివితేటలు ఉండడం అనేది పొరపాటును కూడా మంచిది కాదు. దేవుడు ఒక వ్యక్తికి ఎంతైతే తెలివిచ్చాడో, ఎంతైతే జ్ఞానం ఇచ్చాడో దాన్ని నమ్మకంగా కానీ దేవుని మహిమార్థమై ఉపయోగించుకోగలిగితే దానికి మించిన తలాంతులు ఇస్తాడు తప్ప అనవసరమైన వ్యర్థమైన
కావలసిన దానికి మించిన తెలివితేటలు కోరడం అనేటువంటిది కూడా కొన్నిసార్లు మనిషి యొక్క పతనానికి మూలం అవుతూ ఉంటుందంటాను. నిజమే, అధిక తెలివితేటలు మంచివి కాదంటాను. ఎంతవరకు కావాలో అంతవరకే, ఎంతైతే అవసరమో అంతవరకే. అంతేగాని వాళ్ళల్లాగా వీళ్ళల్లాగా మేము చారలు వేసుకుంటే ఏదో చూడండి, పులిని చూసి నక్కేదో చారలు వేసుకుంది వాతలు పెట్టుకుంది అన్నట్టుగా అది అనవసరమైన విషయం. అది ఒకవేళ దేవుడు నీకు అవసరం అనుకుంటే, దానివల్ల ఏదన్నా లోకానికి ఉపయోగపడుతుంది అనుకుంటే దేవుడే అందిస్తాడు. కానీ మీరు గమనించారు అనుకోండి, లోకంలో ఎన్ని జీవరాశులు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని జంతువులు ఎన్ని పక్షులు ఉన్నప్పటికీ కూడా, అన్ని జంతువులు అన్ని పక్షులు ఒక ఎత్తు అయితే మనిషి చాలా ప్రత్యేకమైన వాడు ఈ విషయంలో. ఎందుకనంటే ఏ జంతువునైనా ఏ పక్షినైనా చూడండి, ఏ జీవరాశినైనా చూడండి, దాని ఆకలి తీరితే అమ్మయ్య అని చెప్పి పడుకుంటుంది, సంతృప్తిగా పొందుకొని దాని నిద్రలోకి వెళ్ళిపోతుంది. కానీ మనిషికి సంతృప్తి అనేటువంటిది లేనిది. ఏదైనా జీవి భూలోకంలో సంతృప్తి లేకుండా బ్రతుకుతుంది అనేది ఏదన్నా ఉందంటే అది మానవ జీవం మాత్రమే. వీడికి సంతృప్తి ఉండదు. ఎంతున్నా ఇంకా సంపాదించాలి, ఎంత గడించినా ఇంకా పోగు చేయాలి, కావలసినంత తిండున్నా ఇంకా దాచుకోవాలి. మీరు చూడండి, ఏ జీవరాశినైనా చూడండి, ఎప్పటికీ కూడా సంతృప్తి చెందని జీవి ఏదన్నా ఉందంటే మానవ జీవే. ఏ విషయంలో కూడా సంతృప్తి చెందడు. ఏదో సాధించాం చాలులే అనుకోడు, ఇంకా ఏదో సాధించాలి. ఏదో రకంగా మనం అందరం కూడా సంపాదించాం చాలులే అని అనుకోడు, ఇంకా సంపాదించాలి. ఏదో తెలుసుకున్నాం, ఈ రోజు వరకు తెలియని విషయాన్ని తెలుసుకున్నాం చాలులే అని అనుకోడు మనిషి. ఏమనుకుంటాడు? ఇంకా తెలియని ఎన్నో విషయాలు మనం రీసెర్చ్ చేయాలి, తెలుసుకోవాలి, అంతు చిక్కని ఎన్నో విషయాలు మనం అందరం కూడా పట్టుకోవాలని చెప్పి నిరంతరము కూడా తపన ఎక్కువైపోయి బ్రతికే ఏకైక జీవి ఏదన్నా ఉందంటే మానవుడే. అవునంటారా కాదంటారా? మానవుడికి సంతృప్తి ఉందంటారా? ఏ విషయంలోనే సంతృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని చెప్పి ఈనాటి వరకు జరిగినటువంటి పరిశోధనలు బట్టి కానీ మనం ఆలోచన చేస్తే మనిషి శూన్యంలో ఏముంది, ఆకాశ మండలంలో ఏముందని చెప్పి వెతుకుతూనే ఉన్నాడు, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటానే ఉన్నాడు. చాలది అన్నట్టుగా ఇంకా ఏదో మనం సంపాదించాలనే ప్రయత్నం చేస్తూనే ముందుకు ఏం చేయబడుతున్నాడు? వెళ్ళిపోతా ఉన్నాడు. కాబట్టి ఆఖరి దినాల్లో, ఈ లాస్ట్ డేస్లో ఎక్కువగా ఈ తెలివితేటలు అనేటువంటివి ఎక్కువైపోతాయంటండి. మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ ఆది కాండంలో దేవుడు మనిషి యొక్క జ్ఞానము చూసి దేవుడే ఆశ్చర్యపోయాడు. వీరు మన వంటి వారాయను అంటాడు ఆయన. దేవుడై ఉన్నవాడే మనిషి యొక్క తెలివితేటలను చూసి ఆయన మెస్మరైజ్ అయిపోయాడు. ఆయనే షాక్ అయ్యాడు. దేవుడే మనిషి యొక్క స్థితిని, మనిషి యొక్క మనస్తత్వాన్ని చూసి షాక్ అయ్యాడంటే మనిషి తెలివైనోడా తెంగరోడా? చెప్పండి అమ్మా. మనుషులు తెంగరోళ్ళండి అన్నవాళ్ళు ఎవరుంటే చెయ్యెత్తండి. పాపం ఏం తెలియదండి మనుషులకి అన్నవాళ్ళు ఎవరినుంటే చేతులెత్తండి. అమాయకులండి మనుషులు అన్నవారు ఎవరుంటే చేతులెత్తండి. అమాయకుడు అంటూ ఎవరో లేరు, అలా కనబడతారంతే. అలా కనబడేవారే మోస్ట్ డేంజరస్ ఫెలోస్. మనకు తెలియక చాలా అమాయకుడు అండి బాబు, ఎంత అమాయకురాలో, నోటిలో వేలు పెడితే కొరకలేదండి పిల్లోడు అసలు కొరకడం రాదండి, నోటిలో వేలు పెడితేని మొత్తం పొలం అంతా దున్నేస్తాడు. ఆడికి కానీ ఒక గంట కానీ అవకాశం ఇస్తాను నువ్వు. పైకి కనబడేది అంతా నిజం కాదమ్మా. నేను చెప్పేది అది, నేను చెప్పాలనుకున్నది అది. ఏ ఒక్కడో కూడా తెంగరోడు కానీ, తెలివి తక్కువోడు కానీ, జ్ఞానం లేనోడు కానీ ఎవరు ఉండరు. పైకి అలా కనబడతారంతే. టైం వచ్చినప్పుడు వాళ్ళ జ్ఞానం ఎంత ఉన్నతమైనదో మనకు అర్థం అవుతూ ఉంటుంది. కాబట్టి తెలివితేటలు ఎక్కువైపోతా ఉంటాయి. కాబట్టి లోక పరిస్థితులు కానీ మనం గమనిస్తే ఈ రోజుల్లో తెలివి ఎక్కువ అవుతుందా లేదా? మానవుని యొక్క తెలివి ఆకాశానికి అంటుతుందా లేదా? చెప్పాలి. ఎక్కువైపోతుందా తక్కువైపోతుందా? మనిషి యొక్క జ్ఞానం, అధిక తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి, అనవసరమైనటువంటి తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు ఉపయోగపడే తెలివితేటలతో సంపాదించినటువంటి జ్ఞానం అంతా కూడా తిరిగి అదే మనిషి యొక్క పతనానికి కారణమవుతుంది అనేటువంటి విషయాన్ని చాలా మంది గమనించలేకపోతున్నారు. దానియేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, బాబు దానియేలు అంత్య దినమున యందు
తెలివి ఏమవుతుంది, అధికమవుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. మూడు విషయాలు నేను ఈ రోజున మీతో పంచుకొని, లోకం తెలివిలో అధికమయ్యిందా లేదా, అంత్యదినానికి మనం వచ్చామా లేదా, మనుషుల యొక్క తెలివితేటల్లో పరాకాష్ఠకి చేరతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని ఈరోజు మీతో నేను అందరితో కూడా పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, మనం లేఖనాల్లో కానీ గమనించామనుకోండి, ఆదాము తప్పు చేసిన తర్వాత ఆదాముని దేవుడు ఏదైనా తోటలో నుండి ఏం చేశాడు? చెప్పాలమ్మా. ఏం చేశాడు? గెంటేశాడు. ఎందుకు గెంటేశాడు? ఏదైనా తోటలో నుండి ఆదాము హవ్వ ఎందుకు నెట్టివేయబడింది, ఎందుకు గెంటేయబడింది? చెప్పాలి. మీరు చెప్తే నేను సమాధానం దానికి సంబంధించిన విషయాన్ని త్వరగా నేను చెప్పడానికి కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. చెప్పండి. దేవుడు ఆదాముని అవ్వని ఏదేను తోటలో నుండి ఎందుకు నెట్టివేయవలసి వచ్చింది, ఎందుకు గెంటేయాల్సి వచ్చింది? ఏటమ్మా? జీవవృక్ష ఫలాలు తినేసి ఎక్కడ శాశ్వతుడిగా మారిపోతాడో, ఎక్కడ మరణాన్ని గెలిచేస్తాడో, చనిపోకుండా ఎలా మారిపోతాడో అనేటువంటి భయంతో దేవుడు ఏం చేశాడు? గెంటేశాడు. చూడండి ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయము. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. మనం ఎంత చివరి రోజులకు వచ్చేసామో, ఎంత భయంకరమైనటువంటి దినాలకు మనం సమీపించేసామో, ఎలాంటి అంత్య దిన సంబంధిత పరిస్థితులకు మనం అందరం కూడా చేరామో ఈ విషయాన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది అంటాను. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 23వ వచనము. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతను పంపివేశను. అప్పుడు ఆయన ఆదాము వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరేబులను జీవవృక్షము మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుటుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఎందుకు నిలవబెట్టాడు? ఎందుకు ఏదైనా తోటలో నుండి ఆదామును నెట్టివేశాడు? ఎందుకు కేరేబులను అక్కడ కాపలా ఉంచాడు? ఎందుకు ఖడ్గజ్వాలని ఏదైనా తోట చుట్టూ కూడా కాపలాగా ఉంచాడంటే ఆ పై వచనాలు కనబడతా ఉన్నాడు. చూడండి, 22వ భాగంలో, అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంట? చెప్పండి. గెంటేశాడంట. నిరంతరము జీవిస్తాడేమో అనే ఉద్దేశంతో ఆదాము ఏం చేయబడ్డాడు? నెట్టివేయబడ్డాడు. వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఏం చేయబడాలి? మరణించాలి. ప్రతి ఒక్కరూ మరణించాలి. మరణం అనేటువంటిది ఎవరికి కూడా అతీతులు కాదు. దేవుడై ఉన్నటువంటి యేసయ్యే ఏం చేయవలసి వచ్చింది? మరణించవలసి వచ్చింది. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా తప్పక మరణించాలి అనేది దైవ సంకల్పము. ఆదాముని అవ్వని కూడా ఏదేను తోటలో నుండి నెట్టివేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, వీరు ఎక్కడ జీవవృక్ష ఫలములను తిని నిరంతరము జీవిస్తారు, శాశ్వత కాలం జీవిస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు? నెట్టేశాడు. కాబట్టి మనిషి నిరంతరము చచ్చిపోకుండా బ్రతకడాలి అనే ఆలోచన దైవానికి విరోధమైనది. అయితే ప్రస్తుత దినాల్ని కానీ మీరు చూసారనుకోండి, ప్రస్తుత శాస్త్రవేత్తల యొక్క పరిశోధనా విధానాన్ని కానీ గమనిస్తే, ఇది ఎంతవరకు మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ 2030 నాటికి కానీ 2040వ సంవత్సరానికి కానీ మనిషి మరణాన్ని గెలవగలిగే టెక్నాలజీ సాధించబోతున్నాడు అని గొప్ప శాస్త్రవేత్తలు నివేదిక ఇచ్చారు. మనిషి అంట 2030 కానీ 2040 కానీ ఇది సాధించేస్తారంట. ఏం సాధించేస్తారు?
మరణాన్ని గెలవగలిగే టెక్నాలజీని వాళ్ళు సాధించబోతున్నారు అనేటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలే నిర్భయంగా అనేక మందికి తెలియజేశారు. మీకు విషయం చెప్పమంటారా? కొంతమంది ధనికులు, బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి అపర కుబేరుల యొక్క బాడీలన్నీ కూడా డొనేట్ చేయబడ్డాయి. మీరు నమ్ముతారో నమ్మరో? ఇంకా వాళ్ళు బతికే ఉన్నారో, చనిపోయిన తర్వాత కొన్ని ల్యాబొరేటరీస్కి వాళ్ళ బాడీస్ని డొనేట్ చేసేసారు. ఏమనంటే శాస్త్రవేత్తలు ప్రస్తుత రోజుల్లో ఒక రకమైనటువంటి రీసెర్చ్ చేస్తున్నారంట. దేని మీద అంటే ఫ్యూర్ ఇయర్స్లో కమ్మింగ్ ఇయర్స్లో మనిషి చనిపోయిన బ్రతకగలిగే టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి అపర కుబేరుల యొక్క నమ్మకం ఏంటంటే ఏదో ఒక రోజున టెక్నాలజీ అనేటువంటిది వచ్చేస్తుంది, ఏదో ఒక రోజున మనిషి దీన్ని కూడా సాధించేస్తాడు, చచ్చిపోయినటువంటి వారిని సైతం బ్రతికించగలిగే టెక్నాలజీ ఏదో ఒక రోజున వస్తుంది కనుక ముందుగానే మా బాడీస్ని డొనేట్ చేస్తున్నాం, దానికి చాలా డబ్బులు వెచ్చించి వాళ్ళకి ఇవ్వాలి, చనిపోయిన మీ దగ్గర ఉంచుకోండి బాడీస్. ఆ టెక్నాలజీ వచ్చినప్పుడు చచ్చిపోయినటువంటి మమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తారు అనేటువంటి నమ్మకంతో ఈ పరిశోధనలు చేసేటువంటి వారి మీద ఉన్నటువంటి అవగాహనతో కొంతమంది ధనికులు వాళ్ళ యొక్క బాడీస్ను కూడా డొనేట్ చేశారంటే మీరు నమ్ముతారా? డైరెక్ట్గా శాస్త్రవేత్తలు బయటికి ఇచ్చారు. నీ వరకు వచ్చిందో లేదో ఆ విషయం? నేను విని చాలా ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోవడం కంటే కూడా కొంత కంగారు పడ్డాను. ఎందుకంటే సృష్టి యొక్క ధర్మాన్ని సైతం కొట్టేయాలి అనే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? మనిషి చేస్తున్నాడు. దేవుని యొక్క ధర్మం, సృష్టి యొక్క విధానం ఏంటంటే పుట్టినది ఏదైనా సరే చనిపోవాలి, ఏదైనా చనిపోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ మార్టల్ అంటాను. ఇమ్మార్టల్ అనేది ఏదీ లేదు, అన్నీ చనిపోతాయి. కానీ మనిషి యొక్క జ్ఞానం చూడండి, రాగలిగే 14 కానీ 4 సంవత్సరాల్లో కానీ ఒక టెక్నాలజీ బయటకు రాబోతుందంట. మనిషి ఇంకెప్పటికీ కూడా చనిపోని టెక్నాలజీ. తెలివి అధికమవుతుందా తక్కువ అవుతుందా చెప్పండి? ఆ తెలివి మంచిదా వాక్య విరుద్ధమైనదా? ఎంత స్పష్టంగా దానియేలుకి దేవుడు తెలియజేశాడో చూడండి. ఎంత స్పష్టంగా అలాంటి దినాల్లో మనం వచ్చేసామో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి, మనిషి ఎంత తెలివైన వాడంటే చివరికి తన ప్రాణాన్ని సైతం గెలవగలిగే టెక్నాలజీ కోసం ప్రయాసపడుతున్నాడు. అది దేవుడు జరగనిస్తాడని మీరు అనుకుంటున్నారా? పోటును కూడా జరగనివ్వడు. ఆదాము విషయంలోనే జరగనివ్వలేదంటే ఈనాటి కాలంలో జరిగేటువంటి పరిస్థితులను దేవుడు అడ్డగించడం అనుకుంటున్నారా? అందుకే నేను అంటున్నాను, అంతవరకు దేవుడు ఆగడో, అంతవరకు దేవుడు రాకుండా ఉండడో, అంతవరకు దేవుడు కూర్చొని చూస్తూ ఉండలేడో. వచ్చేస్తాడు, ఖచ్చితంగా వచ్చేస్తాడు. అందులో ఏ విధమైన సందేహం లేదు. బాబేలు గోపురాన్ని కడుతున్నప్పుడు దేవుడు చూసి ఆనందించాడా? భలే కడుతున్నారా బాబు బిల్డింగ్, ఏకంగా ఆకాశాన్ని అంటుకునే అంత ఎత్తుగా కట్టేవరా బాబు నిమ్రోదు, మెసొపొటేమియా ప్రజలారా మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తున్నాను అని దేవుడైనా ఆనందించాడా? ఏం చేశాడు దేవుడు? వచ్చి వారందరినీ చెదరగొట్టాడు, తారుమారు చేశాడు వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ని, వాళ్ళ యొక్క భాషా విధానాన్ని. ఎందుకు దేవుడు ఆనందించలేదు? ఎందుకంటే మనిషికి కావలసిన తెలివితేటల కంటే ఎక్కువ ఆశపడుతున్నాడు, అంత సీన్ లేదంటున్నాడు దేవుడు. మనిషి ఉండవలసిన స్థితి కంటే కూడా ఇంకా పైకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అవునంటారా కాదంటారు? దేవుడు ఏమన్నాడంటే నరులను సృజించి మీరు ఫలించి అభివృద్ధి పొంది ఏం చేయబడండి? విస్తరించండి. ఫలించండి అంటే పిల్లల్ని కనండి, ఎదగండి, అలాగే విస్తరించండి, భూమి మీద విస్తరించండి అన్నాడు. భూమి మీద అన్నాడా? ఆకాశంలో విస్తరించండి అన్నాడా? కానీ ప్రస్తుత దినాల్లో జరుగుతున్నటువంటి పరిశోధనలు అంతా కూడా ఎక్కడ జరుగుతున్నాయి? ఆకాశంలోనే. భూమి సరిపోదు అన్నట్టుగా మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే బతకడానికి, పడుకోవడానికి, తినడానికి, ఉండడానికని మార్స్ మీదకి వెళ్ళిపోతాడంట. చంద్రగ్రహణం మీద ఇల్లులు కట్టేస్తాడంట. నిమ్రోదు కొంత ఆకాశం మట్టు కడుతుంటేనే వచ్చి దాన్ని కూల్చేసిన దేవుడు చంద్రగ్రహణం మీద ఇల్లు కట్టేంత వరకు చూస్తూ ఊరుకుండే దేవుడు అయితే మాత్రం నేను కాదనుకుంటున్నాను.
ఆ పరిస్థితి రానివాడు. ఇలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే, నేను మార్స్ మీద ఇల్లు కట్టబోతున్నాను ముందు రోజుల్లో, ఎందుకంటే భూమి నశించిపోద్దని వాళ్ళకి తెలుసు, నాశనం అయిపోతుందని వాళ్ళ పరిశోధనలో వాళ్ళకి అర్థమైంది. వాక్యంలో రాయబడింది, వాక్యం వరకు రారంతే వాళ్ళు. అందుకని చెప్పి అపర కుబేరులు అందరూ కూడా ప్లాన్ వేసి, దీనికి ఏదో ఒక విరుగుడు ఉంటుంది, ఎంత డబ్బులైనా పర్లేదు అని చెప్పి వీళ్ళకి డబ్బులు ఇచ్చి మార్స్ మీద చంద్రగ్రహణం మీద ఇల్లు కట్టడానికి అడ్వాన్సులు ఇచ్చారంట. దేవుడు ఏమన్నాడు? మీరు భూమి యందు భూమిలో ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు దేవుడు. వీళ్ళు ఎక్కడ నింపుదాం అనుకుంటున్నారు? అది మంచి తెలివా చెడు తెలివా? కాబట్టి ఎక్కువ తెలివితేటలో సాతాన్ నుంచి వస్తాయి, దేవుని నుంచి రావు. మనం ఏమనుకుంటా తెలుసా? నా పిల్లోడు ఎంత తెలివైనోడో. నీ ముఖం అంటాను నేను. నా కూతురు చాలా తెలివైందండి. మంచి తెలివి అయితే పర్వాలేదండి. అనవసరమైన వ్యర్థమైన పాడు చేసే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అది సాతాన్ నుంచి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలండి. మనకు అవసరం లేని దేవుడు మనకిచ్చిన దానికంటే కూడా ఎక్కువగా కోరుకునే ఏ తెలివితేటలో కూడా దేవుడి నుంచి వచ్చినవి కావు. దానియేలు ఏమన్నా దేవుడిని తెలివితేటలు ఇమ్మని ప్రార్థన చేశాడా? యోసేపు ఎక్కడన్నా దేవుడిని తెలివితేటలు ఇమ్మని ప్రార్థన చేశాడా? పౌలు ఎక్కడన్నా ప్రభువా నాకు తెలివితేటలు తక్కువైనా ఎక్కువ ఇవ్వండి ప్రభువా అని ఎప్పుడన్నా ప్రార్థన చేశాడా? ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. మరి జ్ఞానం కొదువైన ఎడల నన్ను అడగండి నేను ఇస్తానని అన్నాడు కదండి. ఏ జ్ఞానమో తెలియట్లేదు అక్కడ. వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్న వారి గురించి అన్యుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. వాక్యం తెలియని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవుణ్ణి అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నవారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. వాక్యాన్ని మనకిష్టం వచ్చినట్టుగా తీసేసుకొని తెలివితేటలు ఏదన్నా తక్కువ ఉంటే, జ్ఞానం ఎక్కడన్నా తక్కువ ఉంటే దేవుడు అడగమన్నాడు కాబట్టి ఇచ్చేస్తాడండి. అవసరం అయితే ఇస్తాడా? ఆయన అన్నాడా? వాక్యంలో ఏమని చెప్పాడు? మీరు ఏమి నన్ను అడగక్కర్లేదు, మీ అక్కర్లన్నీ కూడా నాకు ముందుగానే తెలిసి మీకు ఇస్తున్నాను అని అన్నాడా లేదా? అన్నాడా లేదా? మీరు పైన ఉన్న వాటిని వెతకండి, ఇక్కడ మీకు ఏం కావాలో అవన్నీ మీ నిద్రలోనే మీకు వచ్చేస్తుంటాయి. అన్నీ ఇష్టానుసారంగా వాక్యాన్ని తీసుకోవడం వల్ల వచ్చేటువంటి పరిణామాలు చాలా చాలా నష్టాన్ని కలిగిస్తాయి మనిషికి అంటాను. చాలా చాలా నష్టాన్ని కలిగిస్తాయి. నేను ఏ రోజు కూడా దేవుణ్ణి ఈ జ్ఞానం కావాలి ఈ తెలివి, ఏ రోజు ఆయన ఇచ్చిన దాన్ని సాన చేస్తుంటే మరొక తలాంతి ఇస్తాడనే వాక్యంలో రాయబడింది. ఆయన ఇచ్చినటువంటి తలాంతిని ఎప్పుడైతే నమ్మకంగా దాన్ని సాగు చేస్తూ దాన్ని ఫలింపులోకి నడిపిస్తామో అప్పుడు రెండో తలాంతి ఆయన ఇస్తాడు. ఇక ఒక తలాంతి మీద నమ్మకంగా ఉన్నవాడికి రెండో తలాంతి ఇవ్వబడింది. నీకు ఇచ్చిన దాన్ని సద్వినియోగపరుచుకో, నీకు లేని దాని గురించి ఆశపడకు. అడిగినా ఇవ్వనన్నాడు ఆయన. అన్నాడా లేదా? పౌలుకి ఈ విషయం తెలియక ముమ్మార్లు నేను అడిగాను. చచ్చిపోయేవారికి అడిగాడు పౌలు. ఏంటో తెలుసా? నాకు వాక్శక్తి కావాలి, వాక్శక్తి కావాలి, వాక్శక్తి కావాలి. పౌలుకి వాక్శక్తి దేవుడు ఇవ్వలేదు, పేతురికి ఇచ్చినట్టుగా. పౌలుకి ఇచ్చినటువంటి జ్ఞానం పేతురికి లేదు. మళ్ళీ ఎవరికి కావలసింది, ఎవరికి ఇవ్వవలసింది అది ఇస్తా ఉంటాడు దేవుడు. దానికి మించి ఏదన్నా వచ్చిందంటే అది దేవుడి నుంచి కాదు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. మేము ప్రకటించినది కాక మరి ఏదైనాను దేవదూతల వల్ల వచ్చినా అది పైనుంచి వచ్చినది కాదు అన్నాడు ఆయన. నేను అందుకే అంటా ఉన్నాను, దేవుడు మనకిచ్చిన దాన్ని సాన పెట్టడం దైవాంగీకారమే. లేని దానికోసం ఆశపడ్డం అనేది సాతాను సంబంధిత స్వభావం. అది చూడండి, మనిషి ఎంత పతనాన్ని కోరుకునే స్థితికి వెళ్ళిపోయాడో చూడండి. భూమి మీద ఉన్నాం, భూమి మీద ఏ లోటు లేదు, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అనేది సరిపోదు అన్నట్టుగా చివర చేసి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే సూర్యమండలానికి, చంద్రమండలానికి వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుతాడంట. పోతే పోయేవారు లేరా బాబు అని అనుకుంటే వేరే విషయం. మనిషి పుట్టిన ప్రతివాడు కూడా గిట్టక తప్పదు అన్నటువంటి మాటను కూడా మర్చిపోయి మనిషి ఇంకా చావు అనేటువంటిది లేకుండా ఒక టెక్నాలజీ తయారు చేయాలనే ఉద్దేశంలోకి ఎవరు వస్తున్నారు? మనుషులే. కాబట్టి అంత్య దినాల్లో తెలివి ఏమవుతుంది? అధికమైపోతుంది. ఎంత ఎక్కువైపోతుందండి. దీన్ని చూసి మనుషులు ఏమంటున్నారో తెలుసా? వాక్యం తెలియని వాళ్ళు, టెక్నాలజీ పెరుగుతుందండి, ఫ్యూచర్ ఇంకా బాగుంటుందండి,
ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడండి. వాక్యం దగ్గరికి రా, నీకు అర్థమవుతుంది ఏం సంపాదిస్తున్నాడు. ఒక 10 సంవత్సరాల క్రితానికి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి ఎంత మార్పు ఉందండి? 10 సంవత్సరాలకి. ప్రతి 10 సంవత్సరాలకి మనిషి ఊహించనటువంటి మార్పులు ప్రపంచంలో కనబడతా ఉన్నాయి. ప్రతి 10 సంవత్సరాలకి 10 సంవత్సరాలు గడిచి 10 సంవత్సరం గడిచి ముందుకు వెళ్తున్నామంటే కొత్త ఫ్యూచర్, కొత్త టెక్నాలజీ. అసలు మనిషి ఆలోచన కూడా చెక్కనటువంటి వాటిని సాధిస్తున్నాడు మనిషి. దాన్ని చూసి ఏమనుకున్నాడు? మనిషి జ్ఞానానికి మితమ లేదు అన్నట్టుగా పెట్టరేగిపోతున్నాడే. కానీ అది వాక్యంలో చెప్పబడిన తర్వాత నీ గొప్పతనం కాదురా, అధికమైపోతురా తెలివితేటలో అని వాక్యంలో రాయబడినటువంటి విషయాన్ని గమనించలేకపోతున్నాం. మొట్టమొదటి విషయం చెప్తున్నాను చూడండి. సృష్టికి వ్యతిరేకంగా, దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా మనిషి యొక్క తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. అందులో మొట్టమొదటిది, నిరంతరము మనిషి ఎక్కడ బ్రతికేస్తాడేమో అనే ఆలోచనతో ఆదామును బయటికి గెంటేస్తే అదే ఆలోచన జరిగించుకోవాలనే టెక్నాలజీని సాధిస్తున్నాడు మనిషి. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నటువంటి మాటను మరిచి చంద్రమండలంలోకి వెళ్ళి బ్రతకాలి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాడు మనిషి. కాబట్టి తెలివి ఎక్కువైందా, తక్కువ అవుతుందా? తెలివి ఎక్కువ అవడం అనేటువంటిది కూడా నష్టానికి కారణమా? చెప్పండి. మంచికి కారణమా? ఎంత అద్భుతంగా అర్థమవుతుందో చూసారా? అదేదో చిన్న వచనంలా కనబడుతుందా? 12 దానియేలు 4వ వచనం. దాని వెనకాల ఉన్నటువంటి విషయం అంతటినీ కానీ మనం ధ్యానించగలిగితే సమయం సరిపోదంటాను. అంత సమాచారం ఉందండి బాబు దానిలో. దేవుని మూలంగా ఇది నేర్చుకున్న తర్వాత, దేవుని ద్వారా ఇది తెలుసుకున్న తర్వాత, నాకే ఆశ్చర్యాన్ని కలిగించే ఎన్నో విషయాలు దేవుడు బయలుపరిచిన తర్వాత నేను చాలా చాలా కంగారు పడ్డాను. అయ్యో బాబోయ్, ఎంత చివరకు వచ్చేసామా మనం అని చెప్పి, ఎంత భయంకరమైనటువంటి దినాలకి మనం అందరం కూడా వచ్చేసామని దాన్ని బట్టి మనందరికీ కూడా అర్థమయ్యేలా దేవుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటి విషయం ఇది. రెండో విషయాన్ని కూడా తెలియజేస్తాను చూడండి. మానవుని యొక్క తెలివి ఎంత అధికమైపోతుందో, ఆ తెలివి వాక్య విరుద్ధమో దైవ విరుద్ధమైనటువంటి తెలివైనటువంటి విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుత ఈ సెంచరీల్లో, ఈ జనరేషన్లో ప్రపంచాన్ని ఏలుతున్నటువంటిది ఏదన్నా ఉందంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఫోను ఏఐఏ, ల్యాప్టాపు ఏఐఏ, కౌంటర్సు ఏఐఏ, కాలేజెస్ ఏఐఏ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా దేని మీద డిపెండ్ అయ్యాయి? ఏఐ. ప్రతిదీ ఏఐఏ. కెమెరా డిపార్ట్మెంట్లు, ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్లు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్, సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్స్, ఇంకా ఏఐ మీద ఆధారపడనటువంటిది అంటూ ఏది లేని పరిస్థితులు కనబడుతుంది. అంతా ఏఐ. అవునా కదా? మీరు ముందు రోజుల్లో చూడండి, కెమెరా మ్యాన్స్కి ఫోటోగ్రఫీకి వాల్యూ ఉండదు. ఈ రోజున మొన్నటి వరకు ఫోటోగ్రాఫర్స్కి ఎంత వాల్యూ ఉంది? అందరూ ఒక కెమెరా అప్పు చేసన్నా కొనేసేవారు, ఆ కెమెరాతో షూటింగ్లు చేసేసేవారు, వీడియోలు తీసేసేవారు, బోల్డ్ అంత డబ్బులు సంపాదించేసేవారు. చదువుకునే వాళ్ళు కూడా చదువులు మానేసి, అయ్యబాబు ఇది చాలా మంచి ప్రొఫెషన్ అండి, రేపు రోజున దీనివల్ల చాలా లైఫ్ ఉంటుందండి అని చెప్పి అప్పులు చేసి కెమెరాలు కొన్న వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 4 సంవత్సరాల క్రితం వరకు ఉన్నటువంటి విషయం చెప్తున్నాను. కెమెరామెన్స్కి చాలా గిరాకీ ఎక్కువైపోయింది. ఫోటోగ్రఫీ ప్రొఫెషనల్ కెమెరామెన్స్కి చాలా గిరాకీ ఎక్కువైపోయింది. మీరు చూస్తుండండి, రాగలిగే 1-2 సంవత్సరాల్లో కెమెరాల్లో కనబడో, కెమెరాలు అమ్మరు, కెమెరామ్యాన్స్ ఉండరు, ఎడిటర్లు ఉండరు, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అనేది పోతుంది. ఎందుకంటే నువ్వు ఏ చెత్త ఫోటో తీసినా, ఏ చెత్త వీడియో తీసినా దాన్ని డెవలప్ చేసి 4Kలో అత్యుత్తమైనటువంటి ఉన్నతమైనటువంటి క్వాలిటీలో ఇవ్వగలిగేది వచ్చేసింది. కెమెరామ్యాన్తో సంబంధం ఏముంది? క్రియేటర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద క్రియేటర్స్. ఆ క్రియేటర్స్ అందరూ కూడా నష్టపోయేటువంటి దినాలకు వచ్చేసాం మనం. కెమెరాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. అసలు కెమెరాలే ఉండవు.
నిన్న మొన్నటి వరకు కెమెరా అంటే కెమెరాలో ఫోటో వస్తుందంటే ఆశ్చర్యపడేవాళ్ళం. నువ్వు పెట్టుకునేటువంటి కలజోడు ద్వారాగా కూడా ఎదురున్నటువంటి వ్యక్తిని ఫోటో వీడియో తీసేయచ్చు. కాదా? రేబేనోడు దింపేశాడు, ఆక్లే వాడు దింపేశాడు, రేపు యాపిల్ వాడు కూడా దింపుతున్నాడంట. మొన్న ఏదో ఒక మాల్కి వెళ్ళినప్పుడు నేను చెక్ చేశాను, ఎంత అండి అని చెప్పి అడిగాను. అది నాకు సెట్ అవ్వలేదు. 35,000 అండి అన్నాడు. ఏంటండి ఇందులో గొప్పతనం అన్నాను. మీరు ఎలా పెట్టుకుంటే అవతలోడికి మీ గ్లాసెస్లో కెమెరా ఉందని తెలియదండి అన్నాడు. మాట్లాడుతుంటే మామూలు సైడ్ స్పెట్స్ లాగే ఉంటాయి, రికార్డ్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. ఆక్లే వాడు దింపాడు, విరాట్ కోహ్లీ దాన్ని ప్రమోట్ చేశాడు, మొన్నే చూశాను నేను. మేబీ నాకు తెలిసి ఒక 50-60 వేలు ఉండొచ్చేమో. అదే మొత్తం ఎంత ఎంత డెవలప్ అయిపోతుంది చూడండి. కెమెరాలు ఉండవు, ఫోన్లు ఉండవు ముందు రోజుల్లో. ఈ రోజు వరకు ఫోన్ హైలైట్. ముందు రోజుల్లో ఫోన్స్ ఉండవు. నీ వాచే ఫోన్ అవ్వచ్చు, నీ రిస్ట్ బ్యాండే ఫోన్ అవ్వచ్చు, నీ గ్లాసెస్సే ఫోన్ అవ్వచ్చు, నువ్వు పెట్టుకున్న ఇయర్ ఫోన్లోనే కాలింగ్ అన్నీ కూడా అయిపోవచ్చు. యాపిల్లో కూడా వచ్చిందండి విఆర్ది విజన్. అది ఇలా అది 50,000-80,000 ఉంది. అది మామూలుగా పెట్టుకుని నడుచుకుని వెళ్ళిపోతే ఇక్కడ ఇలాగెలా అంటే మొత్తం అంతా అయిపోతుంది. అది దాన్ని ట్రై చేయలేదు నేను, ఎందుకంటే అంత అవసరం ఏముంది. నాకు ఫోన్ అవసరం సెక్యూరిటీ పర్పస్ అంతే. బిల్డప్ ఇవ్వడానికి కొనలేదు నేను ఐఫోన్ అనేది, ఎందుకంటే 15 years నుంచి వాడుతున్నాను. iPhone 3 నుంచి వాడుతున్నాను ఈ రోజు వరకు. సెక్యూరిటీ పర్పసే తప్ప ఇంకొక ఉద్దేశం అనేది లేదు. కానీ చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయో, ఎంతమంది ప్రొఫెషనల్స్ యొక్క జీవితాలు నాశనం అయిపోతున్నాయో. నిన్న మొన్నటి వరకు సాఫ్ట్వేర్ అండి, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులండి అనేవారు పెళ్లి చేసే ముందు సంబంధం వస్తేనే. ఈరోజు సాఫ్ట్వేర్కి ఏమన్నా ఉందా వాల్యూ? సాఫ్ట్వేర్లు భయపడుతున్నారు, ఇంజనీర్లు భయపడుతున్నారు. రేపు రోజున మా పరిస్థితి ఏంటనేటువంటి విషయాన్ని బట్టి అంటే ఏ వచ్చేసింది. వీళ్ళు 24 గంటల్లో చేసేటువంటి పని అది 20 నిమిషాల్లో చేసేసి అప్పచెప్పేస్తుంది కంపెనీ వాళ్ళకి. వాళ్ళకి డబ్బులు మిగులుతున్నాయి. నీకు డబ్బులు ఇచ్చి నీతో వాళ్ళ పని ఎందుకు చేయించుకుంటారు? అర్థమవుతుందని నేను చెప్పేది. ఇదంతా కూడా మన కళ్ళ ముందు జరుగుతుందండి. ఒక 2 సంవత్సరాల క్రితం వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎంత గిరాకీ ఉంది? 23 లక్షల నెలకి జీతం. నాకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆయనకు వచ్చిన కట్నమే 44 కోట్లు 5 కోట్లు వచ్చింది. అంటే అమెరికాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఆడు ఉద్యోగం కూడా రేపో మాపో తీసేసేలా ఉన్నారంట. చేసుకున్న పిల్ల అన్యాయం అయిపోయినట్టే. కూడా 4 కోట్లు ఇచ్చేయమంటారు, లేదో నాకు తెలియదు అనుకోండి. చూడండి అమ్మా, నేను నవ్వడం కాదు, ఉన్న విషయం అది. అంటే మనిషితో పని ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చేసి పెడేస్తుంది నీకు. నువ్వు ఇంట్లో కూర్చో హ్యాపీగా, జీతం మామూలుగా వచ్చేస్తూ ఉంటుంది, వర్క్ అంతా అది చేసేస్తూ ఉంటుంది. మనిషి నువ్వు సోమరిగా ఉండవయ్యా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దైవ జ్ఞానము కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏలియన్ టెక్నాలజీ AI అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ప్రపంచం పిలుస్తుంది. 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, ఏలియన్ ఇన్నోవేషన్ అంటాను నేను దాన్ని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏలియన్స్ మనుషులకు నేర్పినటువంటి జ్ఞానం. అది కొన్ని రోజులు అది కూడా బయటకు వస్తుంది, మీరే చూద్దరు కదా. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవు, అసలు ఏ ఉద్యోగాలు ఉండవండి. ఒకప్పుడు రోడ్డు వేయాలంటే ఎంతమంది కార్మికులు మన దానికి అవసరం అయ్యేవారు? ఏం అవసరం లేదు, మిషన్లో గ్రావెల్ అంతా వేసేస్తున్నారు, ఆ క్రూడ్ ఆయిల్ అంతా అందులో నింపేస్తున్నారు, ఇక్కడ నమోదు చేస్తున్నారు, ఇక్కడ దాన్ని ఫిల్ చేస్తున్నారు, అది వేసుకుంటూ పోతుంది రోడ్లన్నీ. పొలాలు కట్ చేసేస్తుంది, ధాన్యం మొత్తం అంతా తీసేస్తుంది, అదే ఆడేస్తుంది. అన్నీ అదే. టెక్నాలజీ పెరుగుతుంది అనుకుంటున్నారు, కానీ దానియేలు చెప్పినట్టుగా తెలివి అధికమవుతుందనే విషయం తెలియట్లేదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫ్యూచర్ డేస్లో మనిషికి ఉద్యోగాలు ఉండవు. ఒకప్పుడు పెద్దలు అంటూ ఉండేవారు, చదువు ఏదో గీసుకోవడానికి కూడా ఉపయోగపడదు, పడని రోజులు రాబోతున్నాయి. కానీ నిజం అనిపిస్తుంది, ఉద్యోగాలు ఉండవు, చేసుకుని వెళ్ళిపోతుంది. ఇది వాక్య విరుద్ధమా కాదా? వాక్య విరుద్ధమా కాదా? నేను రుజువుపరుస్తాను చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనము. ఆయన ఆదాముతో,
నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. ఎలా బతుకుతాడంటే మనిషి చచ్చిపోయే వరకు ఎలా బతకాలని దేవుడి యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు చెప్పాలి. ప్రయాసముతోనే నువ్వు చివరి వరకు బతకాలి. ఇది దైవ సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం అది. కానీ ప్రస్తుతం మనుషుల్ని దేని తయారు చేస్తున్నారు? మనుషులు కూర్చుంటారంట, కష్టపడేది ఎవరంట? రోబోట్స్ అంట. రోబోట్స్ పనిచేస్తుంటాయంట, మనుషులు కూర్చొని ఎలాగ సినిమా చూస్తా, టీవీ చూస్తా, పాప్కార్న్ తింటా ఉండొచ్చు అంట. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు బ్రతుకు దినములంతా కూడా ప్రయాస పడితేనే బతకగలవు. నువ్వు ప్రయాస పడకుండా నోటి వరకు ఆహారం రాదు అని దేవుడు చెప్పిస్తే మనిషి దాన్ని ఎలా మలుచుకునే ప్రయత్నం చేశాడు తెలుసా? మనిషి కష్టపడవలసిన అవసరం లేదు, మనిషి ప్రయాస పడవలసిన అవసరం లేదు. మనిషి కృత్రిమ పద్ధతిలో మనిషిని తయారు చేసి రోబోట్స్ చేసి అవి కష్టపడితే దానివల్ల వచ్చే రాబడి మనిషి అనుభవించవచ్చు అనేటువంటి తెలివికి వచ్చేసాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమనాయిడ్స్, రోబోట్స్ ఇవన్నీ కూడా మనుషుల కోసం కష్టపడతాయంట, వీళ్ళు కూర్చొని తినడానికి, సోమరులను చేయడానికి. ఆ రోజుల్లో మనం ఉన్నామా లేదా చెప్పండి? మనమైతే ఈ రోజున చీపురు పట్టుకొని ఇల్లు ఊడుస్తూ ఉన్నాం. కానీ కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్కి, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాం అనుకోండి, చీపురు అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. చీపురు అంటే ఏంటో తెలియదు. రాత్రంతా ఛార్జింగ్ పెడతారు, మార్నింగ్ ఆన్ చేస్తారంతే. ఒక 4-5 kgs ఉంటుంది రౌండ్గా, 1 మీటర్ పరిమాణంలో. మొత్తం హాల్ అంతా అది క్లీన్ చేసేసి మై వర్క్ ఈజ్ ఫినిష్డ్ అంటది. ఈవిడ ఏం చేస్తుంటుంది? పిజ్జాలు బర్గర్లు తినేసి ఇంత అయిపోతూ ఉంటుంది. వ్యాక్యూమ్ క్లీనర్స్. మనిషి తురవడానికి కూడా ఏం చేయట్లేదు, మనసు అంగీకరించట్లేదు. అవి నెమ్మదిగా హైదరాబాద్లో, బెంగళూరులో, ఇక్కడ కూడా ఉన్నాయి, కాకినాడలో చాలామంది ఇళ్లల్లో. అంత అవసరం లేదనుకోండి మనకి. మన చేతులు కాళ్ళు పనిచేసినంత వరకు మనం చేసుకుందాం. ఎందుకంటే మనిషి ప్రయాసపడాలని బైబిల్లో రాయబడింది కనుక. కానీ మీరు గమనిస్తే రోబోట్స్ తుడిసేస్తున్నాయి మొత్తం అంతా, రోబోట్స్ కడిగేస్తున్నాయి మొత్తం ఫ్లోర్ అంతా, నీట్గా శుభ్రపరిచేసి నా పని అయిపోయిందని కూర్చుంటున్నాయి. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రయాసపడాలి, ప్రయాసపడాలి. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, భూమిలో నుండి ముళ్ళ పొదలు, గచ్చి పొదలు మొలిసే పంట పండడం కష్టమైంది. కానీ ఈ రోజున చూడండి, ఆర్టిఫిషియల్ అగ్రికల్చర్ అనేటువంటిది మొదలయ్యింది. బియ్యం అంతా కూడా ఫేక్ బియ్యమే, గుడ్లలో ఫేకు, టొమాటోస్లో ఫేకు, కోడుల్లో ఫేకు, అన్నీ ఫేకే. ఒక టమాటా గింజ వేసి దాన్ని మళ్ళీ మనిషి తినేటువంటి పరిస్థితికి ఇంచుమించుగా 3-4 నెలలు టైం పడుతుంది నాకు తెలిసి. ఇప్పుడు ఎలా పండేస్తున్నాయి ఆ టమాటాలు? ఇలా గింజ వేస్తే ఎంతే పొట్టు మొక్క, ఆ పొట్టు మొక్క నిండా కాయలే. ఏమంటున్నారు? హైబ్రిడ్ కాయలండి అవన్నీ. నీ ఆరోగ్యం పాడు చేయడానికి ఏ కాయ అయితే ఏముందండి? చూడండి, బేగా వచ్చేయాలి రాబడి, బేగా వచ్చేయాలి సంపాదన. అనుకున్న దానికంటే కష్టపడకుండానే ఎక్కువగా, కృత్రిమ పద్ధతి అయినా పర్లేదు, ఆరోగ్యాలు పాడైనా పర్లేదు, ఎక్కువగా రావాలి, రాబడి ఎక్కువగా రావాలి. అన్నిట్లోని, ఆవుల్లో, పాల్లో, అన్నిని. ఒకప్పుడు గేదె నాకు తెలిసినందుకు పాలు ఎంత ఇచ్చేది? రోజుకి ఎంత ఇచ్చేదమ్మా? 3 లీటర్లు నాకు తెలిసేది, 4 లీటర్లు. ఈరోజు ఒక్కో గేదె 20 లీటర్లు ఇచ్చేస్తుందంట. అంటే ఆకాశం నుంచి ఏమో ఊడిపడ్డాయి అనుకుంటున్నారు. అయ్యి హైబ్రిడే. ఆ పాలు తాగి మనమందరం కూడా ఏమైపోతున్నాం? కాలు పని చేస్తలేదండి, మోకాలు చెప్పులు అరిగిపోయినాయి అంటున్నారండి, కాళ్ళు పీకేస్తున్నాయండి, చేతులు పీకేస్తున్నాయి, నడుము లాగేస్తుందండి. ఆ రోజునున్న మన పెద్దలకు రాని ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే అంతా హైబ్రిడే. బేగా రాబడి వచ్చేయాలి. ఫుడ్స్ అంతా కూడా, వాటికి పెట్టే ఫుడ్ కావచ్చు, అన్నిటిలోని యూరియాలు కావచ్చు. మనం చూడండి, హైదరాబాద్లో ఒకళ్ళు చేపల చెరువును పట్టేసుకున్నారు. చేపల చెరువుని ఏదో ఫీడ్ వేస్తాడంట. ఆ ఫీడ్ మంచిది కదంట. 4-5 నెలలు పెరగవలసినటువంటి కొర్రమేను
2 నెలల్లో 3 కేజీలు 2 కేజీలు అయిపోద్దంట ఆ ఫీడ్ వేయడం వల్ల. మనిషి యొక్క ఉద్దేశం ఏంటంటే తక్కువ పెట్టుబడితో త్వరగా ఎక్కువ రాబడి రావాలి. ఆ టెక్నాలజీ వచ్చింది. కష్టపడి అన్నాడు మనిషి, వాక్యంలో రాయబడింది ఏంటి? కష్టపడంటారా, ప్రయాసపడితేనే 4 మెతుకులు నోటి వరకు రావాలనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మీరు శాపాన్ని కోరి తెచ్చుకున్నారు కనుక అని వాక్యం సెలవిస్తుంటే, అన్ని కృత్రిమ పద్ధతుల్లోనే. మనం గుడ్డు తినడం మంచిదంటే ఎవరో కామెంట్ చేశారు, సార్ గుడ్డు కూడా తినకూడదు సార్, ప్లాస్టిక్ గుడ్లు అమ్మేస్తున్నారండి. ఉత్తినే నాకు తెలిసినంత వరకు అలాంటి గుడ్డు ఎప్పుడు నాకు ఎదురుపడలేదు. మీకేనే పడదు అలాంటి గుడ్డు? ప్లాస్టిక్ గుడ్డు ఎలా తింటారో తమ్ముడు ఆ మాత్రం తెలీదు? ప్లాస్టిక్ రైస్ ఉందని విన్నాను, నేను కూడా ఎప్పుడు తినలేదండి. తింటే ఎలా నిలబడతాను నేను ఫోటోల్లో కలిసిపోతుంది ఈ పాటికి. ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ గుడ్డులు అన్నీ చూడండి. మనిషి కష్టపడక్కర్లేదు, ఈజీగా రాబడి వచ్చేయాలి, ఈజీగా సంపాదించాలి, ఈజీగా పైకి ఎదిగిపోవాలనే ఆలోచన మనిషి యొక్క జీవితాన్ని ఎంత భయంకరమైన రీతిలో నలగొట్టేస్తుందో చూడండి, తొక్కేస్తుందో చూడండి. అంత్య దినముల్లో తెలివి ఏమవుద్ది చెప్పండి? అధికమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఫాస్ట్గా ఉందా, అంత అడ్వాన్స్డ్గా ఉందమ్మడు అది. కానీ చాలా డేంజర్ అది. అది నన్ను క్యాలిక్యులేట్ చేస్తుంది, అది నన్ను చదువుతుంది, అది నన్ను వెంబడిస్తుంది, నన్ను చూస్తుంది. నా గురించి నా ఇంటి వారి కంటే దానికి ఎక్కువ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలామంది సాఫ్ట్వేర్ అంటారు. నేను దాన్ని సాఫ్ట్వేర్ అనరు నేను దాన్ని ఒక దయ్యం అంటాను. అదొక దురాత్మది. నేను లిటరల్గా ఒక 3-4 డేస్ క్రితం నేను చాలా షాక్ అయ్యాను నేను. ఎందుకంటే దేన్ని అంత బేగా నమ్మను. ఫుల్గా దాని మీద నేను ఒక ఆలోచనలోకి వస్తాను, కానీ అంత బేగా నమ్మను. బేగా మెయిల్ ఐడీస్ ఇచ్చేయడం, ఫోన్ నెంబర్స్ పెట్టేయడం, అజ్ఞానాలు చేసే పని. ఈజీగా పెట్టేస్తుంటారు, లింక్ చేసేస్తూ ఉంటారు. తర్వాత ఎక్క తీరిపోద్దు చూస్తుండండి. మిమ్మల్ని అది ఎలా కంట్రోల్ చేస్తుందో చూడండి, ఎలా కంట్రోల్ చేస్తుంది, మిమ్మల్ని ఎలా బ్లాక్మెయిల్ చేస్తుందో చూడండి. మీ ఇన్ఫర్మేషన్ అంతా, మీ మెటీరియల్ అంతా దాని ఆధీనంలో ఉంది. రేపు రోజున డిలీట్ అవ్వనవద్దు అది. రేపు రోజున ఇదంతా కూడా క్లియర్ అవ్వనివ్వదు అది. నీ డేటా అంతా దాచిపెట్టుకుంటుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, 4 డేస్ క్రితం నేను తెలుసుకున్నటువంటి కొత్త విషయం చెప్పాను నేను. అదొక డెమోన్, అదొక దయ్యం, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. మనిషి ప్రయాస పడకుండా అన్నీ కూడా కాళ్ళు దగ్గరికి అమర్చగలిగేటువంటి ఒక శక్తి, ఒక అధిక తెలివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మంచిది కానే కాదు. అంత్యదినమా కాదు ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వస్తుందని ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న ఏ ఒక్కరైనా ఊహించుంటారంటారా ఇలాంటి టెక్నాలజీ వస్తుందని? ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్నవారు ఎవరన్నా కనీసం కళ్ళ అయినా సరే ఆలోచించుంటారా? నాకు తెలిసినందుకు కష్టం అది. ఎవ్వరూ ఊహించలేదు. ఇంకా ఊహించినటువంటి ఎన్ని విషయాలు ముందు రోజున బయటపడతాయి చూడండి. మీరు అలా చూస్తూ ఉండండి. టెక్నాలజీ పెరుగుతుంది అనుకున్నారు, కానీ సాతాను యొక్క తెలివితేటలు ఏమైపోతున్నాయి? కష్టపడకుండా ఏది రాదు. ఒకవేళ వచ్చినా అది నిలవబడదు. కష్టపడింది ఎన్ని తరాలైనా నిలుస్తుంది. ఊరికే వచ్చింది ఎంతో కాలం ఉండకపోగా నీవు కష్టపడిన దాన్ని కూడా దోచుకొని వెళ్ళిపోద్ది. మనిషి అన్న తర్వాత కష్టపడాలి. సాతాను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, నువ్వేం కష్టపడక్కర్లేదు, ఈ లోక రాజ్యం అంతా కూడా నీ చేతికి అప్పచెప్పేస్తాను, నువ్వు ఒక పని చేస్తా చాలు. ఏంటో తెలుసా పని? నా ముందు మోకాళ్ళే. ఏం కష్టపడద్దు నువ్వు, జస్ట్ మోకాళ్ళే. నీకు కనబడుతున్నటువంటి సర్వ భూలోకం మీద నీకు ఆధిపత్యాన్ని ఇస్తానంటే ఆయన మోకాళ్ళు వేసాడా? సాతాను ఇప్పుడు కూడా చూడండి, కష్టపడకుండా ప్రయాసపడకుండా ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. కష్టపడకుండా ప్రయాసపడకుండా ఈజీగా ఇచ్చేయాలి అని చూసేవాడు ఎవడన్నా ఉన్నాడంటే సాతానే. నేను చెప్పింది రైటా రాంగా చూడండి, కావాలంటే ఒకసారి మత్తయి సువార్త చూడండి.
మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అంటే మీకు అర్థం కావడానికి, ఒకవేళ ఎలాంటి స్థితిలో మీరు ఏదన్నా ఉంటే మారడానికి దేవుడిచ్చేటువంటి గొప్ప అవకాశంగా భావించండి అంతే. 4వ అధ్యాయం 8. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా, ఏమన్నాడా? రమ్ము అన్నాడా? పొమ్ము అన్నాడా? సాతాను యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఏదో ఒక రోజున తండ్రి నీకు చాలా పెద్ద బాధ్యతను కట్టబెడతాడు, నీకు చాలా పెద్ద అధికారం ఇచ్చేయబోతున్నాడో నాకు తెలుసు, కానీ అది జరగాలంటే చాలా పెద్ద మూల్యం చెల్లించాలనుకుంటున్నాను నేను. అంత మూల్యం చెల్లించడం అవసరమా? ఏ రాజ్యం మీదైతే నీకు అధికారం ఇవ్వబడుతుందో ఆ రాజ్యం కష్టపడకుండా, రక్తం చిందకుండా, ప్రయాస పడకుండా నువ్వు మోకాళ్ళే నీకు ఇచ్చేస్తాను. మొత్తం మహిమ భూలోకం అంతటిని కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఇది మొత్తం నీదే. కానీ ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయన రక్తాన్ని చిందించి తండ్రికి మనల్ని ఒక రాజ్యముగా అప్పచెప్పిన తర్వాత ఆయన తొడ మీద కూడా రాసిన మాట ఏంటి తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన కష్టపడి సంపాదించాడు, ప్రయాసపడ్డాడు, తండ్రికి లోబడితే వచ్చినటువంటిది. కానీ సాతాను ఏమో తెలుసా? అయ్యేమీ వద్దు, జస్ట్ నువ్వు మోకాళ్ళి, నీకు మొత్తం నేను ఇచ్చేస్తాను, నా దగ్గర నేను పియ్యేలా పెట్టుకుంటాను, నా దగ్గర నేను పియ్యేలా పెట్టుకుంటానయ్యా, ఈ లోకానికి రాజు నేను, నా తర్వాత నీదే ఇదంతా. వేసాడా? రమ్మన్నాడా? పొమ్మన్నాడా? గుర్తుపెట్టుకోండి ఈ మాటను మళ్ళీ చెప్తున్నాను. కష్టపడకుండా వచ్చేది ఏది కూడా దేవుడి నుంచి వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా అది ఎంతో కాలం నిలవబడదు. మనిషి కష్టపడాలి, ప్రయాసపడాలి. ప్రభువా, నాకు కొత్త ఇల్లు కట్టుకోవాలని ఆశపడతాను నాయన, ఇచ్చేయండి నాయన, కొమ్మరించేయండి నాయన, కట్ల పడిపోవాలి నాయన. ఈ ప్రార్థన దేవుడి దగ్గరికంటే సాతానుగాడి దగ్గరికి బేగి వెళ్ళిపోద్ది. దేవుడి కంటే ముందు జవాబు ఈడేస్తాడు. అన్యాయపు సొమ్మును నీ దగ్గరికి పంపిస్తాడు. అది కట్టిన నీకు, నీ పిల్లలకి అది శాపముగానే మిగిలిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను నేర్చుకున్న ఒక విషయం, మోకాళ్ళు లేసి నువ్వు ప్రార్థన చేస్తుంటావు కదా, మోకాళ్ళు లేసి దేవుడికి ఏదో విన్నపాన్ని అడుగుతూ ఉంటావు కదా, ఏదో కోరికను కోరుతూ ఉంటావు కదా, నీ పరిస్థితిని ఆయన దగ్గర పంచుకుంటూ ఉంటావు కదా, నీ యొక్క సమస్యను ఆయనకి తెలియపరుస్తూ ఉంటావు కదా. అలా మోకాళ్ళు లేసి దేవుడి దగ్గర నుంచి ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, ఏ విన్నపాన్ని అయితే దేవుడికి తెలియజేస్తున్నావో, ఆ విన్నపం, ఆ కోరిక దేవుని సన్నిధికి వెళ్ళడం కంటే ముందుగా వీడి చెవులు పెట్టి పక్కనే వింటా ఉంటాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి దేవుడికి ప్రార్థన చేస్తున్నానండి, ఈ పక్కనే ఉంటాడు వాడు. ఏం అడుగుతున్నాడా అని చెప్పి వీడు వింటా ఉంటాడు. ఆహా, ఇది కావాలా మనోడికి అని చెప్పి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనమేమనుకుంటాం? దేవుడు ఇచ్చాడండి, యోబుకి ఇచ్చాడండి దేవుడు, దావీదుకి ఇచ్చేసాడండి, కూర్చుంటే ఇచ్చేసాడా? అడలో గొర్రెలు మేపుకుంటూ ఇచ్చేసాడు అధికారం అంతానే. ఏం చేశాడు? గొలియాతుని ఫేస్ చేశాడు, శోధనలు ఫేస్ చేశాడు. యోసేపు కూర్చుంటే వచ్చేసింది హోమ్ మినిస్టర్ పదవే. ఏం ఫేస్ చేశాడు? ఎంతో శ్రమను ఫేస్ చేశాడు, కటకటాలను ఫేస్ చేశాడు. కూర్చుంటే ఏమి రావు, ఒకవేళ వచ్చినా ఈ దేవుడి నుంచి వచ్చినాయి కాదు. నేనైతే ఎప్పుడు కూర్చోలేదు, నేను ఈ రోజు వరకు ఏది అనుభవిస్తున్నా దేవుని యొక్క మహాకృప అయితే దానిలో 100కి కనీసం 50% నా ప్రయాసం ఉంటుంది, నా కష్టం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రక్కన ఉండి వింటా ఉంటాడు వాడు.
ఏమడుగుతుంది, ఏమడుగుతున్నాడు వీడు అని చెప్పి దేవుడి నుంచి వచ్చేదానికంటే ముందు ఈడిచ్చేస్తాడు. దేవుడు ఇచ్చేసాడండి, దేవుడు సమాధానం ఇస్తాడు, చాలా వేగవంతంగా వచ్చేసిందండి సమాధానం. 70 సంవత్సరాల్లో శాపం విరగొట్టబడ్డానికి దానియేలు ఎన్ని రోజులు ప్రార్థన చేశాడండి? దానియేలు అంటాడు, నీ భక్తి శూన్యం, నీ ఆత్మీయత శూన్యం, అన్నీ శూన్యమే, కానీ నువ్వు ప్రార్థించిన మరుక్షణానికి వచ్చేస్తుందంటే ఆ దేవుడు ఇస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. విధేయత, నమ్మకత్వం, విశ్వాసం, నిరీక్షణ మనలో చూడడానికి దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడని ఉంది బైబిల్లో. ఫాస్ట్గా వచ్చేసి అన్నీ దేవుడి నుంచి వచ్చేవి చెప్పండి కావు. అది జ్ఞానమైన, నేను 2019లో వచ్చినటువంటి నేను సంపాదించిన జ్ఞానానికి ఇప్పుడు నాకున్న జ్ఞానానికి సంబంధం ఉందా? ఆ లైన్ వేరు, ఆ ఫేజ్ వేరు, ఈ ఫేజ్ వేరు. డెవలప్మెంట్ అనేది ఆయన చేయాలి. వృద్ధి చేయువాడు ఎవరో? విత్తనం వేయువాడు, నీళ్లు వేయువారు వేరు, వృద్ధి చేయువాడు ఆయన. మనమేమనుకుంటాం, మోకాళ్ళు వేసేస్తే వృద్ధి అయిపోతాం, అడిగేస్తే కాదు. ఆయన చెయ్యాలి వృద్ధి, ఆయన ఇవ్వాలి అది. నువ్వు అడుగుతున్న ప్రతిసారి కూడా నీ వ్యక్తిగత సాక్ష్య జీవితంలో లోపాలు ఉన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి, సాతాను చాలా ఫాస్ట్గా సమాధానం ఇస్తాడు. నిన్ను తప్పించడానికి, దేవుడి నుంచి దూరం చేయడానికి వాడు చేసేటువంటి ఒక పెద్ద ప్రయత్నం అది. చూడండి, దేవుడు కష్టపడాలి, ప్రయాసపడితేనే నీ పంట పండుతుంది, నీ ఆకలి తీరుతుంది అని అంటుంటే, చూడండి మనిషి యొక్క అధిక జ్ఞానము, తెలివి ఏం చేసిందంటే ఏం కష్టపడక్కర్లేదు, ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటే చాలు, మొత్తం ఏం చేసేస్తుందంటే పని చేసి పెట్టేస్తుందంట. ఒకప్పుడు ఆల్బమ్స్ అయ్యి క్రియేట్ చేయాలంటే ఫోటోగ్రాఫర్స్ 6 నెలలు 7 నెలలు టైం అడిగేవారు. వాళ్ళ వరకు వెళ్ళక్కర్లేదు, అదే క్రియేట్ చేసి పెడుతుంది మొత్తం అన్నీ కూడా. ముందు రోజుల్లో ఇంకా డెవలప్ అయిపోతారమ్మా, చాలా భయంకరమైనటువంటి స్టేజ్కి వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడన్నా ఊహించారా? మీ కళ్ళలో ఎప్పుడన్నా ఊహించారా? డ్రోన్స్ అనేటువంటి వస్తాయని ఎప్పుడన్నా ఊహించారా? డ్రోన్స్, దాన్ని మిలిటరీ చాలా బాగా ఉపయోగించుకుంటుందని ఎప్పుడన్నా ఊహించారా? నేనైతే ఊహించలేదు. మనిషి యొక్క అధిక తెలివి చూడండి, ఒకప్పుడు గుర్రాల మీద ప్రయాణం చేసేవాడు, తర్వాత వాడి యొక్క తెలివితేటలతో సైకిల్ని కనిపెట్టాడు, అది సరిపోలేదనుకున్నాడు మోటార్ సైకిల్ని కనిపెట్టాడు, అది సరిపోలేదు అనుకున్నాడు బస్సుని కనిపెట్టాడు, ఇంకా దూరం వెళ్ళాలి అని అనుకున్నాడు ఏంటో ట్రైన్ని కనిపెట్టాడు, ఇంకా చాలే అని అనుకోకుండా నీటి మీద కూడా ప్రయాణం చేయడానికి మనం షిప్పుల్ని కనిపెట్టాలనుకున్నాడు, కనిపెట్టేసి అక్కడతో చాలు, ఎందుకంటే మనం భూలోక సంబంధికులం కదా అని అనుకోకపోగా ఏం కనిపెట్టాడో తెలుసా? దేవదూతల్లా గాల్లో కూడా మనం ఎగరాలని విమానాలను కూడా కనిపెట్టేశాడు. విమానాల వల్ల ఎంత భయంకరమైన ప్రాణ నష్టం జరిగింది. కానీ ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం చూస్తే చూడండి, అది దాని నుంచి మనం చాలా అర్థం చేసుకోవచ్చు, చాలా అర్థం అనేటువంటిది కూడా ఉంది. 12:4 దానియేలు, నీవి మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపు. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును. నలుదిశలా సంచరించినందున అనేటువంటి మాట రాయబడింది, కానీ ఇంగ్లీష్లో టు అండ్ ఫ్రో అనే పదం ఉపయోగించబడింది. ముందుకి వెనక్కి బాగా తిరుగుతారంట, ముందుకి వెనక్కి చాలా ఈజీగా, క్విక్ అండ్ ఫాస్ట్ అనేటువంటి అర్థం కూడా వస్తూ ఉంది ఒకవేళ మూల భాషలో కానీ మనం చూస్తే. మనిషి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలి అంటే ఒకానొక సందర్భంలో 3 రోజులు టైం పట్టింది. ఆగి వెళ్ళి తిని మళ్ళీ మూటలు విప్పుకొని కట్టుకొని కష్టపడి ఈరోజు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే 1 అవర్ అంతే, 1 గంట. కొన్ని ఫ్లైట్స్ అయితే 1 గంట 10 నిమిషాలు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే ఒకరోజు ఈజీగా పట్టేసేది, కారు మీద వెళ్ళాలన్నా 7 అవర్స్ టైం పడుతుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి 45 నిమిషాలు. ఒకప్పుడు అమెరికా వెళ్ళాలంటే ఇండియా నుంచి నెలల టైం పట్టేది. 24 గంటలలోపు వెళ్ళిపోయే ఫెసిలిటీస్ వచ్చేసినాయి, ప్లేన్స్ వచ్చేసినాయి. ఈ రోజున 5,000 ఎయిర్లైన్స్ ఉన్నాయి, విమాన బృందాలు.
సుమారుగా నాకు తెలిసి 2,45,000 ప్లేన్స్ తిరుగుతూ ఉంటాయి. నేను చూశాను, మనం చాలా ఆశ్చర్యపడ్డాను. ఇలాగ తిరుగుతూనే ఉన్నాయి ప్రపంచం అంతా. ఏటై అలా తిరుగుతున్నాయి అనుకుంటే ఫ్లైట్స్ అవన్నీ చాలా ఫాస్ట్ అండ్ క్విక్ అంత ఫాస్ట్గా మనిషి కదులుతూ ఉన్నాడు. జ్ఞానాన్ని సంపాదించే విషయంలో కావచ్చు, ట్రాన్స్పోర్టింగ్ విషయంలో కావచ్చు, ఏవియేషన్లో కావచ్చు. చూడండి, ఇదంతా ఆ స్టేజ్కి మనం రాలేదంటారా? మనిషి ఎంత ఫాస్ట్గా, క్విక్ అండ్ ఫాస్ట్గా ఆ వ్యక్తి కదలికలు జరుగుతూ ఉన్నాయి చూసారా? ఇదంతా కూడా అంతేదనం కాదంటారా? ఇంకా ఫాస్ట్ ఫ్లైట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ట్రైన్ ఏదో చూడండి, హైదరాబాద్ నుంచి బెంగళూరు 1 అవర్లో వెళ్ళిపోయేటువంటి ఏదో సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్స్ ఏవో రాబోతున్నాయి. అవి ఒకవేళ ఎప్పుడన్నా మిస్ఫెయిల్ అయినాయి అన్నా, లేకపోతే ఏం మిస్కమ్యూనికేషన్ అయినా, స్ట్రక్ అయినా, ఇంక మొత్తం మనుషులు కనబడడం కాదు, దుమ్ములు కూడా కనబడవు. దాని స్పీడ్ ఎంత అంట తమ్ముడు? 600 అంటే స్పీడ్. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తేనే మనుషులు ఏమైపోతున్నారు? ఇంజిన్లో కలిసిపోతున్నారు. 600 స్పీడ్ అంటే చూడండి, అంటే విమానంతో సమానంగానే. అది రన్వేలో వెళ్ళేటప్పుడే ఆ స్పీడ్ అందేసుకుంటుంది, 400 అలా ఎత్తుకుంటుంది. అది ఆ స్పీడ్లో ట్రైన్ వెళ్తుంది. ఏదన్నా ఫుడ్ కావాలంటే మనం ఇక్కడ స్విగ్గీలో ఇలా బటన్ నొక్కితే క్వీ అని వచ్చేసేవాడు బండి మీద. ఇప్పుడు క్వీ అని రావడానికి బండి పెట్రోల్ని పొదుపు చేయండి అంటున్నారు నరేంద్ర మోడీ గారు. డైరెక్ట్గా డ్రోన్సే ఆల్రెడీ వెస్టర్న్ కంట్రీస్లో ఇంటి ముందుకు వచ్చేలాగా అవుతున్నాయి, వాళ్ళు అలా తీసుకుంటున్నారు, అలా వెళ్ళిపోతుంది అంతే. మన కాయగూరలకు వెళ్ళక్కర్లేదు. ఒకప్పుడు కుక్క ఎక్కడో ఉందా, కుక్క వీడియో చూశాను, నోటికి బ్యాగ్ తగిలిస్తే మార్కెట్కి వెళ్ళి కాయగూరలు తెచ్చేదంట. కుక్క ఎందుకు డైరెక్ట్గా డ్రోన్లే తెచ్చేస్తుంటే? మరి పెట్రోల్ని పొదుపు చేయమంటున్నారు కదా మోడీ గారు. నేను ఒక న్యూస్ చదివానండి. రాత్రి నేను నవ్వుకుంటానే పడుకున్నాను, దాన్ని చూసి నవ్వుతానే పడుకున్నాను. పొద్దున కూడా నవ్వుతానే లెగుస్తాను అనుకున్నాను. నేను తలనొప్పి వచ్చేసింది రాత్రి అంతా నాకు. ఎవరో ట్రాఫిక్ పోలీసు ఒక ముగ్గురు ఒకే బండి మీద రావడం అనేది చూసి పట్టేసుకున్నాడంట. పట్టేసుకుంటా లైవ్ పెడుతున్నారు ఈ మధ్యన. ఒరే ఎంత ధైర్యం రా, ట్రాఫిక్ పోలీస్ ఎదురుగా ఉన్నా సరే ముగ్గురిని త్రిబుల్ రైడింగ్లో వచ్చేస్తున్నామంటాడు. ఏం సమాధానం చెప్పాడు తెలుసా? మోడీ గారు పెట్రోల్ పొదుపు చేయమన్నారని నా ఫ్రెండ్ను కూడా ఈ బండికి ఇచ్చేసానని అన్నాడు. ఓరి నాయనో, మీ తెలివి తగలయ్యా అనుకున్నాను నేను. వాక్యం అప్పుడు బాగా గుర్తొచ్చింది. దానియేలు 12:4 అంత్యదినాల్లో తెలివి అధికమని అన్నాడు కదా. ఎళ్ళ గురించేలేమారా బాబు. పెట్రోల్ పొదుపు చేయమనంట ఫ్రెండ్ గాడి బండిని పక్కనెట్టి ఆ ఫ్రెండ్ గాడిని ఎక్కించుకొని త్రిబుల్ రైడింగ్ చేస్తానంటాడు. దండం పెట్టేసాడు అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆయన. వెళ్ళిపో బాబు నువ్వు నాయన. పొదుపు చేయమంటే అదే దాని అర్థం. అవసరమైతే వాడండి అని ఆయన చెప్తే 2 బండ్లతో పెట్రోల్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ముగ్గురు ఇంకోటి వెనకాల వస్తున్నాడంట, ముందే అక్కడే ఎక్కుతారంట. ఆయన కూడా ఎక్కించుకుని వెళ్దాం అనుకుంటున్నాను సార్ అన్నాడు. సో ఈ తెలివితేటలు కదా, పనికిమాల తెలివితేటలు కదా. అంత తెలివి ఎక్కువైపోయారండి పిల్లలు. చిన్న పిల్లలు కూడా అలాగే తెలివితేటలు ఎక్కువైపోయినాయి. సాతాను తెలివి ఎక్కువైపోతుంది ఈ మధ్యన. చూడండి ఎంత వినాశనకరమైనటువంటి రోజులకు మనం అందరం కూడా వచ్చేసాం. ఇంకా తెలివి ఎక్కువైపోద్దమ్మా. మీరు ముందు రోజుల్లో చూడండి, అన్ని డిజిటల్ ఐడీస్ వచ్చేస్తాయి. ఆధార్ కార్డ్స్ అనేటువంటివి ఇంక ఉండవు ఫ్యూచర్ డేస్లో. అమెరికన్స్ మన ఆధార్ కార్డు టెక్నాలజీ పద్ధతిని చూసి వాళ్ళు ఆశ్చర్యపడతా ఉంటారు. వాళ్ళకి అది లేదు. మొత్తం అన్నీ మనకు ఆధార్ కార్డుతో లింకప్ అయి ఉంటాయి. అమెరికన్స్ మనం ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం చూడండి, ఏదో నెంబర్కి ఇక్కడ నుంచి మన యూపీఐ ట్రాన్సాక్షన్, వాళ్ళకి అది చాలా ఆశ్చర్యం అంట. వాళ్ళంతా టెక్నాలజీ పెరిగినా సరే, ఎందుకంటే అక్కడ స్కామర్స్ ఎక్కువ. అవునా అని చెప్పి ఇంకా పెద్ద టెక్నాలజీస్ అనేటువంటి ముందు రోజుల్లో రాబోతున్నాయి. ట్రైన్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, ఫోన్స్ ఇలా ఉంటాయి అనుకుంటున్నారా? కానీ అంతవరకు దేవుడు ఉండడనే అంటాను నేను. అంతవరకు ఎందుకండి? మనిషి మరణాన్ని సైతం గెలగలిగే స్థితిలోకి మనిషి వచ్చేస్తున్నాడంటే దేవుడు చూస్తూ చేయండి అయినా అంటాడా? నోవాహు విషయంలో అలాగే చేశాడా? నిమ్రోద్ విషయంలో అలాగే చేశాడా? మనిషి అన్నీ సాధించగలుగుతున్నాడు. ఇంకా సాధించాలి, ఇంకా ఏదో ఉందనే తపన మనిషిలో ఉండడం మంచిదే. కానీ కొన్ని సందర్భాల్లో మనిషిని చాలా పతనానికి నడిపించేది కూడా తపనే అంటాను. మనిషి ఇంకేం సాధించాలి, ఏం సంపాదించాలంటే నేను కూర్చొని ఆలోచిస్తుంటే నాకు అర్థమైంది, మనిషి ఇంకా సాధించవలసింది ఏదన్నా ఉందంటే 3 ఉన్నాయి. ఒకటి, ఆర్టిఫిషియల్గా నీటిని తయారు చేయాలి, ఆర్టిఫిషియల్ వాటర్.
వాటర్ అనేటువంటి తయారు చేయడం లేదు. దేవుడి సృష్టిలో ఒక భాగం నీరు, అది ఉంటేనే మనిషి బతకగలడు, లేకపోతే బ్రతకలేడు. కానీ రేపు రోజున వాటర్ కూడా దొరకదంటున్నారు. కాబట్టి శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్గా వాటర్ను కూడా తయారు చేయబోతున్నారు. అర్థమైంది నేను చెప్పేది? అలాగే మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ను కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మనం వాటర్ని బాటిల్లో దాచుకుని వెళ్ళేవాళ్ళం. మీరు ఫ్యూచర్ డేస్లో ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా కలుషితం అయిపోయిన తర్వాత ఆక్సిజన్ సిలిండర్ని నడుము మీద వేసుకుని తిరుగుతా చూడండి. మీరు అలా చూస్తున్నాండి. ఆర్టిఫిషియల్ ఆక్సిజన్, ఆర్టిఫిషియల్ వాటర్ను కూడా సాధించగలుగుతున్నాడు. కానీ ఎన్ని యుగాలు మారినా మనిషి ఎప్పటికీ సాధించలేనిది ఒకటి ఉంది. ఏంటో చెప్పండి, 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 చెప్పండి. ప్రాణాన్ని ఎందుకు కాపాడలేకపోతున్నాడు? అదే కదా టెక్నాలజీ. ప్రాణాన్ని కూడా నిలవబెట్టగలిగే టెక్నాలజీ వచ్చేసింది. ఆత్మని మాత్రం కాపాడలేడు. ఏదైనా సాధించగలడు, కానీ ఆత్మను మాత్రం ఆ వ్యక్తి సాధించలేకపోతున్నాడు. అదే కదా వాక్యం కూడా చెప్పింది, మీరు లోకమంతయు సంపాదించినను మీ ఆత్మని మీరు పోగొట్టుకునే ఎడల దాన్ని సంపాదించలేడు మనిషి, దాన్ని సాధించలేడు, దాని మీద అధికారం పొందలేడు, ఆత్మని కాపాడలేడు. దేవుడు మాత్రమే చేయగలిగేది. అది ఎప్పటికీ జరగదు. రీసెంట్గా జరిగింది కదా ఎప్స్టీన్ ఫైల్స్. ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ ఆత్మల మీద రీసెర్చ్ చేశాడు. ఒకనొక సందర్భంలో స్ప్లిట్ అయ్యాడు కూడా, అది నేను గమనించాను. వాడు ఏమంటాడంటే, చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని అడిగాడు ఇంటర్వ్యూయర్. వాడి రీసెర్చ్ చేయకుండానే చెప్తాడు ఈ మాట. ఆయన ఏమన్నాడు తెలుసా? అంత మహా గొప్ప రీసెర్చర్, అనేక విషయాల మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి. డౌట్ లేదు, మనిషి చచ్చిపోయిన తర్వాత ఆత్మ మాత్రం శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. దాన్ని ఆపలేకపోయాం, దాన్ని ఆపలేం. ఎవ్వరూ ఆపలేరు ఆత్మని. ఆపగలరా? ఆత్మను బంధించగలరా? ఎవరన్నా ఆత్మను బంధించగలరా? ఎంతో ప్రయాసపడుతున్నాడు మనిషి యొక్క ఆత్మని బంధించాలని, దాని మీద రీసెర్చ్ చేయాలని. కానీ అది జరగట్లేదు. కొంతమంది శాస్త్రవేత్తలు ఆల్రెడీ దీని మీద బలమైనటువంటి రీసెర్చ్లు చేశారు. చచ్చిపోయేటువంటి వ్యక్తులను తీసుకుని వచ్చి గ్లాస్ ఛాంబర్స్ ఉంటాయి చూడండి, గ్లాస్ ఛాంబర్స్, అందులో పెట్టి చచ్చిపోయే సమయానికి ఆత్మ వెళ్ళకుండా దాన్ని నిర్బంధించడానికి ప్రయత్నాలు. జరగలేదు. కొన్ని ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ పెట్టి కూడా చెక్ చేశారు ఎలాగ దీన్ని బంధించాలని చెప్పి. ఏమీ బంధించలేకపోయింది. సిమెంట్ గోడల్లోంచి కూడా బయటకు పోతుంది ఆత్మ. ఆ కెమెరాకి చిక్కే ఆ వీడియోస్ అన్నీ కూడా. నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. ఒక ఎమర్జెన్సీ పేషెంట్ని హెలికాప్టర్లో తీసుకెళ్తున్నారు. హెలికాప్టర్లో వేరే దేశానికి తీసుకెళ్తున్నారు, ఏదో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో. హెలిప్యాడ్ ఇలా గాల్లో లెగుస్తున్నటువంటి సమయంలో ఎవరో అక్కడ కెమెరాలో చిక్కింది. అది జెన్యూన్ థింగ్. అది ఇలా లెగుస్తున్నటువంటి సమయంలో హెలికాప్టర్ కొంచెం ఇలాగ కదిలింది. ఆ హెలికాప్టర్లో నుంచి ఒక తెల్లటి మబ్బులాంటి, చిన్నది మబ్బు లాంటిది ఇలాగే వెళ్ళిపోయినట్టుగా చచ్చిపోయాడు వ్యక్తి. కొన్ని కెమెరాస్ చిక్కుతాయని అంటూ ఉంటారు. ఎవరు దాన్ని పట్టుకోలేకపోతున్నాడు ఆత్మని. ఎవ్వరూ ఆత్మని బంధించలేకపోతున్నారు. ఆత్మని తన స్వాధీనంలోకి తెచ్చుకోలేకపోతున్నారు. ఆత్మని ఎన్ని విధాలుగా, ఎన్ని సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారంటే అన్ని సంవత్సరాల నుంచి. చచ్చిపోయి 100 మనుషులు తీసుకుని వచ్చి ఆత్మలు పట్టుకుందాం అనుకున్న ఆత్మ దొరుకుతుందా? చేప అయినా దొరుకుతుందేమో కానీ ఆత్మ మనిషి చేతికి దొరకట్లేదు. వాక్యం కూడా రాయబడింది కదా, మనిషి ఒక్కసారే పుడతాడు, ఒక్కసారే చచ్చిపోతాడు, వెంటనే ఏం పొందుకుంటాడంటే తీర్పు పొందుకుంటాడు. వెళ్ళిపోద్ది వెంటనే తీర్పు దగ్గరికి. నరకానికి వెళ్ళాలా, దేవుని లోకానికి వెళ్ళాలా, అక్కడే జరిగిపోతూ ఉంటాయి. కొంతమందికి దేవుడు అవకాశం ఇచ్చి ఆ ఆత్మలు మళ్ళీ ఆ శరీరంలో ప్రవేశపెట్టి మళ్ళీ అవకాశం ఇస్తూ ఉంటాడు. ఇలాంటి బోల్డ్ అని దొరికినాయి అనుకోండి రీసెర్చ్లో. దాన్ని ఏమంటారంటే కొంతమంది హైందవ సహోదరులు పునర్జన్మ అని అంటూ ఉంటారు. దాని గురించి నేను మాట్లాడకూడదు, నాకు అనవసరం. బైబిల్ కూడా దాని గురించి పెద్దగా చర్చించిన సందర్భాలు లేవు కనుక నేను మాట్లాడాలనుకోవట్లేదు. మాట్లాడమంటారా? ఇలాంటివి వినాలంటే మనకి దురద చెవులు కలిగిన వారు ఉన్నారన్నాను చూడు బైబిల్లో. అవసరమైనవి మనం వినడానికి ఇష్టపడడం, ఇలాంటి వినడానికి చెవులు ఎప్పుడు వేగిరి పడతా ఉంటాయి. అది కూడా సాతాన సంబంధిత ప్రేరణ గమనించాలి. కాబట్టి ఆత్మను బంధించలేకపోతున్నాడు. ఆత్మ ఒకటే ఇంకెప్పటికైనా సాధించాలి, సంపాదించాలి అనుకున్నాడు, కానీ మనిషి అది ఎప్పటికీ చెయ్యలేడు.
ఆఖరికి ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. మనిషి యొక్క తెలివితేటలు పెరిగిన కాలానికి వచ్చామా లేదా? ఇన్ని దశాబ్దాలలో, ఇన్ని వందల సంవత్సరాల్లో ఏ ఒక్క పరిశోధకుడు కూడా ఊహించని కాలం అని చెప్తున్నారు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు. ఏంటో తెలుసా? AI యుగం. ఇది వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ప్రపంచాన్ని నేలబోతుంది, మనుషుల్ని ఏలబోతుంది. అదే AI మనుషుల్ని త్రొక్కేయబోతుంది. ఒకరు మాత్రం చూశారు, దానియేలు చూశాడు AI అని. రోబోట్స్ని దానియేలు చూశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దానియేలు చూశాడు. ఇనపదంతములు కలిగినటువంటి మృగము అనేక మందిని త్రొక్కుతూ ద్రొక్కుతూ ముందుకు వెళ్తుంది. మెటల్ ఆర్మీ. ప్రపంచంలో ఇప్పటికే కొన్ని లక్షల రోబోట్స్ యుద్ధం చేయడానికి రెడీ చేసి పెట్టుకున్నారంట. మొన్న ఇరాన్తో జరిగిన యుద్ధంలో జపాన్లోనో చైనాలోనే బయటకు వచ్చేసినాయి ఆ క్లిప్పింగ్స్ అన్నీ. కొన్ని లక్షల హ్యూమన్ రోబోట్స్ అవన్నీ కూడా రెడీ చేసుకున్నారు యుద్ధానికంటే. ఇందాక కూడా మాట చెప్దాం మర్చిపోయాను. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుంది, స్త్రీని దేవుడు శపించినప్పుడు నువ్వు ప్రసవ వేదన పడాలా లేదా? ప్రసవ వేదన పడే పరిస్థితి ఉన్నప్పుడు చెప్పండి. IVFలు వచ్చేసినాయి. IVF ఉన్న ప్రసవ వేదన, టెస్ట్ ట్యూబ్ బేబీస్ వచ్చేసినాయి. తల్లిదండ్రులు పిల్లల్ని కనక్కర్లేదు, ప్రసవ వేదన పడక్కర్లేదు, 9 మాసాలు మొయ్యక్కర్లేదు, డెలివరీలో నొప్పులు అనిపించక్కర్లేదు. నీకు నచ్చిన కలర్, హెయిర్, స్కిన్ అన్నీ కూడా నచ్చినట్టుగా అక్కడ వాటికి ఇస్తే అవి టెస్ట్ ట్యూబ్ బేబీలో తయారు చేసే టెక్నాలజీ. తెలివి పెరిగిందా తగ్గిందా? ఇలా మాట్లాడుకుంటూ పోతాయి. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి. నేను అందుకే అంటున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆఖరి యుగం. మళ్ళీ చెప్తున్నాను, ఆఖరి తరం. దేంతో ఇంకేమీ లేదు. ఒక పెద్ద రాజకీయవేత్త ఒక దేశ అధ్యక్షుని అడిగారు, 3వ ప్రపంచ యుద్ధం కానీ జరిగితే తర్వాత మనుషులు ఎలా ఉంటారని అంటే, 3వ ప్రపంచ యుద్ధం కానీ జరిగితే 4వ ప్రపంచ యుద్ధం చేసుకోవడానికి మనుషులు ఉండరు అన్నాడు ఆయన. 3వ ప్రపంచ యుద్ధం జరిగితే 4వ ప్రపంచ యుద్ధం చేసుకోవడానికి మనుషులు ఉండరు. న్యూక్లియర్ దాడి, ఇప్పుడు దానికోసమే కదా ఇది యుద్ధం అంతానే. న్యూక్లియర్ బాంబ్స్, న్యూక్లియర్ వెపన్స్. ఎక్కడో హిరోషిమా నాగసాకిలో చిన్న అణుబాంబు ట్రైల్ వేస్తేనే ఎప్పటికీ అక్కడ గడ్డి మొలవట్లేదు. ఎప్పటికీ అక్కడ పుట్టే బిడ్డలందరికీ కూడా రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచం అంతా కూడా న్యూక్లియర్ బాంబులు వేస్తే ఇంకా మళ్ళీ 4వ ప్రపంచ యుద్ధం చేసుకోవడానికి మనుషులు ఉంటారా? ఉండనే ఉండరు. ఆ కాలానికి మనం వచ్చాం. అంత్య దినాల్లో తెలివి అధికమైపోతుంది. ఈ విషయం మీద ఇంకా నేను చెప్పాలనుకున్నాను, అయితే టైం ఎక్కువైపోయిందని కనుక దీని విషయంలో ఇంక నేను ఆగిపోదాం అనుకున్నాను. ఇంకొక విషయం కూడా చెప్పాలి, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ విషయం, కానీ టైం లేక నేను ఆ విషయంలోకి నేను వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళండి పాస్టర్ గారు అని చెప్తాను. కాబట్టి ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అద్భుతంగా ఉంటుంది, లేఖన సంబంధమైన విషయం. ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.